ఇక్కడ చూస్తున్నారు కదా, లిస్ట్ ఒకటి స్క్రోల్ అవుతుంది. ఇదేంటో తెలుసా? డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ కాంటాక్ట్ నెంబర్స్. ఈ స్కూల్స్ అన్నీ స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ని వాళ్ళ స్టూడెంట్స్కి చూపించాలనుకుంటున్నారు. అయితే ఏ రోజు ఏ స్కూల్ వాళ్ళు విజిట్ చేయాలో షెడ్యూల్ చేసి పెట్టిన లిస్ట్ ఇది. అయితే ఇన్ని స్కూల్స్ నుంచి ఇంతమంది పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారో తెలుసా? ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది, అవన్నీ పిల్లలు ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అవసరమైనప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా అన్న అవేర్నెస్ కల్పించడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఆయా స్కూల్స్ నుండి స్టూడెంట్స్ని తీసుకొచ్చి విజిట్ చేస్తున్నారు. ఇదొక హర్షించదగ్గ విషయం. అయితే ఇక్కడికి రావాలంటే పర్మిషన్స్ ఎలా తీసుకోవాలో మిగిలిన విషయాలన్నీ మేడం వసంతరాణి మేడం గారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే అందరికీ. మేడం, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు సమాధానం తెలియజేస్తాను. స్కూల్స్ ఎందుకు విజిట్ చేస్తున్నాయి మరియు వాళ్ళకి మేము ఏ విధంగా మా ఇన్స్టిట్యూట్లో స్లాట్ అలాట్ చేస్తున్నాము, అన్ని వివరాలతో కూడిన విషయాల్ని మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తాను. ఇండస్ట్రియల్ విజిట్ ద్వారా విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్షంగా పరిశ్రమల వాతావరణంలో అనుభవించే అవకాశం పొందుతున్నారు. అయితే ఇది వారి కెరీర్ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు ప్రొఫెషనల్ ఎక్స్పోజర్ను కల్పిస్తుంది. సో అందువల్ల వీళ్ళు వాళ్ళ దగ్గర నిర్వహిస్తున్న కోర్సులకు మీన్స్ వొకేషనల్ ట్రేడ్స్కి సంబంధం ఉన్న కోర్సులు మా దగ్గర కూడా ఉండడంతో వాళ్ళు మా సంస్థను విజిట్ చేయడం జరుగుతుంది. అయితే మా సంస్థలో ఇండస్ట్రియల్ విజిట్స్ పూర్తిగా వ్యవస్థీకృతంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు ఒక పాఠశాలకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ముందుగా సంప్రదించిన పాఠశాలకు తేదీని కేటాయించడం జరుగుతుంది. అయితే వీరికి ఎందుకు ఒక పాఠశాలని ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఆల్రెడీ మాకు రెగ్యులర్ ప్రోగ్రాంలో మా క్లాసెస్లో భాగంగా మేము వీరికి పూర్తిగా ఒక స్కూల్కి మాత్రం కేటాయించడం వల్ల మేము వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మేము ఒక స్కూల్ని కేటాయించడం జరుగుతుంది. అయితే వీరు ముందుగా ఫోన్ ద్వారా కానీ లేదా మేము వారికి సౌకర్యార్థం కోసం వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేశాము. వీరి ద్వారా ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్లో ఒక 400 మెంబర్స్ ఉన్నారు. వీరి ద్వారా ఎవరైతే మళ్ళీ స్కూల్ గురించి వాళ్ళ స్కూల్ కూడా రావాలంటే ఏం చేయాలి అంటే, ఆ గ్రూప్లో వాళ్ళు ఆ మెంబర్ని యాడ్ చేయడం కానీ లేదా మా నెంబర్స్ని వాళ్ళకి పంపించడం కానీ జరిగినప్పుడు మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో వాళ్ళ స్లాట్ని బుక్ చేస్తున్నాము. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని ప్రభుత్వ స్కూల్స్ నుంచి కాకుండా జూనియర్ కాలేజెస్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజెస్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్లతో పాటు. మరియు ప్రైవేట్ స్కూల్ వాళ్ళను కూడా ఆలోచిస్తున్నాము. వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళు స్కూల్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ డేట్ రావచ్చు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక మేము చెప్పాక వాళ్ళు వస్తున్నారు. అయితే ప్రతి పాఠశాల మా సంస్థకు వచ్చినప్పుడు ముందుగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించి ఒక ఓరియంటేషన్ సెషన్ నిర్వహిస్తున్నాము. ఆ సెషన్లో మా సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ మరియు మా సంస్థలో నిర్వహించబడే కోర్సుల యొక్క ఎంట్రీ లెవెల్ ఎలా ఉంటుంది మరియు వాటికి లభించే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, కంప్లీట్గా వాళ్ళకి ఆ వివరాలను తెలియజేసి తర్వాత విద్యార్థులను ఉద్దేశించి ఒక చిన్న సాఫ్ట్ స్కిల్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అయితే విద్యార్థులు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి వచ్చినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ అంటే టెక్నికల్గా ప్రాక్టికల్గా చూడడంతో పాటు వారికి కొంచెం వాళ్ళ లైఫ్ పైన వాళ్ళ గోల్ సెట్టింగ్ వైపు వెళ్ళడానికి ఈ సెషన్ ఎంతో ఉపయోగపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాము. వాళ్ళు గోల్ సెట్ చేసుకోవడానికి ఏ విధంగా టైం మేనేజ్మెంట్, టైంని ప్రయారిటైజ్ చేసుకోవాలి, మెమరీ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఏంటి, ఎమోషనల్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఎలా, మరియు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి, ముఖ్యంగా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి,
ఇవి వాళ్ళ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా విజయవంతం అవ్వడానికి దోహదపడతాయని మేము భావిస్తున్నాం కాబట్టి, మేము ఈ విషయాల్ని తెలియజేస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ మా ల్యాబ్‌లన్నింటినీ సందర్శించి, మా ఫ్యాకల్టీతో అక్కడున్న ప్రాక్టికల్ ల్యాబ్స్‌ని చూస్తూ, మా ఫ్యాకల్టీతో మిగతా విషయాలను తెలుసుకోవడం ద్వారా, వాళ్ళు పుస్తకాలలో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు మేము 70 పైగా స్కూల్‌లో 5,000 మంది విద్యార్థుల వరకు మా సంస్థను సందర్శించారు. మరియు ఇంకా కొన్ని పాఠశాలలు తమ తేదీలను ముందుగా బుక్ చేసుకొని ఉన్నాయి. అయితే దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు మా సంస్థ అందిస్తున్న ఉచిత కోర్సులను వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా తెలియజేయడం వల్ల, వాళ్ళు ఈజీగా అప్లికేషన్‌ను మా వాట్సాప్‌లో www.srtri.comలో వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు కోర్సులనే విషయాలను తెలియజేయడం వల్ల, వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి అంటే ఇన్‌స్టిట్యూట్ దాకా వచ్చి అప్లై చేసుకోనవసరం కూడా లేకుండా, అక్కడే వాళ్ళు అప్లై చేసుకోవడము, లేదా ఇంకా తదుపరి వివరాలకు మేము మా వెబ్‌సైట్‌లో నంబర్స్‌ని సంప్రదిస్తే కూడా డైరెక్ట్‌గా వాళ్ళకి ఆ విషయాలను తెలియజేస్తాము. ఇది కేవలం ఇండస్ట్రియల్ విజిట్ మాత్రమే కాదు, సమాజంలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించే ఒక సార్థక కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మా లక్ష్యం ఎక్కువ మంది యువత ఈ అవకాశాలను వినియోగించుకొని తమ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ద వ్యూయర్స్. విన్నారు కదా మేడం మాటలు. ఆల్రెడీ 5,000కి పైగా స్టూడెంట్స్ విజిట్ చేశారంట. మరి మీ స్కూల్ స్టూడెంట్స్ని మీరు ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఒకవేళ స్టూడెంట్స్ కనుక ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీ టీచర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లేక చూపించండి. ఇక్కడికి మీరు కూడా విజిట్ చేస్తే మీ స్కూల్ నుండి ఇదొక మెమొరబుల్ విజిట్ మాత్రమే కాదు, ఒక నాలెడ్జ్కి సంబంధించిన విజిట్ లాగా మీ లైఫ్లో ఉండిపోతుంది. ఒక విజన్ కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు సంప్రదించాల్సిన నంబర్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. కాలేజెస్, స్కూల్స్ మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ని సందర్శించవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్కి కాల్ చేసి పర్మిషన్ తీసుకొని ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్న పోచంపల్లికి వెళ్ళే రూట్లో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న కోర్సెస్ గురించిన వివరాలన్నీ, ఫెసిలిటీస్ గురించిన అన్ని డీటెయిల్స్ నా యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్లో అన్ని వీడియోస్ డీటెయిల్డ్గా డిపార్ట్మెంట్ వైజ్ చేసి పెట్టాను. అవి చూస్తే మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది. కాబట్టి అవి ఒకసారి వాచ్ చేయండి. అలాగే అవసరమైన వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.